వాడిని రక్షించడానికి కూడా ఎవరు కూడా రారు. చూడండి, మనకంటే ఎప్పుడన్నా మనం బాధించి తిరుగు పొరుగులకో లేకపోతే బంధువులకో స్నేహితులకో చెప్పుకుంటా ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకి వారి యొక్క గోడు, వారి బాధ, వారి వ్యాధులు చెప్పుకోవడానికి ఎవరు కూడా లేరండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇక ఏడుస్తా ప్రార్థన చేశారు. ఎప్పుడయ్యా మాకు విడుదల, ఎప్పుడయ్యా మాకు రక్షణ, ఎప్పుడయ్యా మాకు విమోచన అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెడితే వారికి దేవుడంట విడిపించాడంట. అప్పుడు వారు ఎప్పుడైతే విడుదల పొందారో, వారు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారో అన్ని సంవత్సరాలు కూడా వారికంట ఒక కలవలైపోయిందంట. కల చూడండి, మనం ఎంతవరకు పడుకుంటామో అంతవరకే కల ఉంటుంది. మనం లేచిపోయిన తర్వాత అది ఉంటుందా గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. తర్వాత ఇక ఒక్కొక్కసారి నిజంగా జరుగుతున్నట్టు అప్పుడు కలదు. ఎంతో ప్రమాదాలు జరిగిపోయినట్టు, చనిపోయినట్టు, లేకపోతే ఎన్నో ఘోరాలు జరుగుతున్నట్టు ఒక్కోసారి నిజంగా జరుగుతుందేమో అనుకుంటాం. తుళ్ళిపల్లి ఎగుతాము. తీరా చూస్తే ఏమనుకుంటాం మనం, ఇదంతా కళ అనుకుంటామండి. అంటే వీరికి అన్ని సంవత్సరాలు బాధ, శ్రమ, వేదన కూడా ఏమైపోయిందంట. ఎప్పుడైతే దేవుడు వారిని విడిపించాడో వారికి కలవలైపోయిందంటే. హల్లెలూయా. సీయోను నుండి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకన్నే వారి దగ్గర వింటివి, మన నోటి నిండా నవ్వులేదు. చూడండి, వారి వేదన, వారి బాధ అంతా కూడా వారికి అంతా కూడా పోయిందంట. వారి నోటి నిండా నవ్వుందంటే. హల్లెలూయా. ఎంతో సంతోషంగా ఉన్నారంట. తర్వాత అంటున్నాడు, మన నాలుకలు ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసిందని అన్ని జనులు చెప్పుకుంటారు. చూడండి, వారి నాలుకల నుండి ఏముందంట, నవ్వు ఉందంట, ఆనందం ఉందంట, సంతోషం ఉందంట. అప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అప్పటి వరకు బిక్కి ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడండి, ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు వారు ఎంత ఏడుస్తున్నారు. ఇప్పుడంటే వాళ్ళ నోటంతా ఏమొస్తున్నాయంట, పాటలు వస్తున్నాయంట. మంచిగా దేవుని స్తుతించడం ఉంటుందంట. మా నాలుక ఎలా ఉందంటే ఆనంద గానాలు పాడుతూ ఉందంట. ఆనంద గానాలతో నిండిపోయిందంటండి. అయితే అప్పుడు అంటూ ఉన్నారు అన్ని జనులంట, వీరందరూ చూసి అన్నారంట, అబ్బా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, వీరి నిమిత్తం దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. సహోదరుడా, మన నిమిత్తం కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మన నిమిత్తం కూడా దేవుడు ఏమనుకోవాలి అంటే, దేవుడు చేసిన కార్యాలని అన్ని జనులు ఏమనుకోవాలి అంటే, అబ్బా వీళ్ళని ఎంత దేవుడు ఎంత దీవించాడు, ఎంత ఆశీర్వదించాడమ్మా. హల్లెలూయా. ఒకప్పుడు ఇల్లు లేదు వీళ్ళకి, అద్దెలలో తిరిగేవారు, జనం పట్టుకుని ఆ సామాను పట్టుకుని అద్దెలలో తిరిగేవారమ్మా. ఎంత చక్కటి గృహాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు నమ్ముకున్నారు వాళ్ళు ఏమీ లాస్ పోలా. దేవుడు వాళ్ళు నమ్ముకున్నారు. నిజంగా వాళ్ళ దేవుడు వాళ్ళకి చక్కగా ఆశీర్వదించాడు అని చెప్పి ఏం చేయాలంట, అనేక మంది చెప్పుకోవాలంటే అదే మన సాక్ష్యం. హల్లెలూయా. ఏం చెప్పుకోవాలంటే అండి, అన్ని జనులు చెప్పుకోవాలి. అనేక మంది గొప్ప వీరు అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసిందని అన్ని జనులు చెప్పుకుంటుంది. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ యొక్క అనేక మంది అంటున్నారంట. అనేక మంది అంటున్నారు, అనేక మంది రాజులకు తెలుసు, అనేక మంది ప్రజలకు తెలుసు ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు. వారిని ఐగుప్తు నుంచి అంట వాళ్ళు ఎంతో శ్రమలో ఉంటే, వేదనలో ఉంటే దేవుడు వాళ్ళని తప్పించాడంట. కథలుగా చెప్పుకునేవారంటే అందరూ కూడా. హల్లెలూయా. చెప్పుకునేవారు. అందువల్లే కదా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆ దేశపు రాజుకి భయము, వణుకు, అమ్మ మన దేశానికి కూడా వచ్చేసేది. అందుకే వీళ్ళు ఏదో చేయాలి. ఏమి చేయలేదు వాళ్ళు, ఏమి చేయలేదు. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడండి. హల్లెలూయా. అయితే అనేక మంది వీరి గురించి చెప్పుకున్నారంట. తర్వాత అంటున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి అన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. అందరూ మన గురించి చెప్పుకుంటున్నారు. అయితే యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి, మామూలు కార్యాలు చేయలేడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మామూలు కార్యాలు చేశాడు దేవుడు. గొప్ప కార్యాలు, ఎన్నడూ చూడని కార్యాలు, ఎన్నడూ జరగనివి. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. వాళ్ళకి ఎండ తగలకుండా మేఘస్తంభం గాను, రాత్రులు ఆ చీకట్లు నడవకుండా అగ్నిస్తంభం గాను, ఆకాశం నుండి పూరేళ్ళు కురిపించడము, మరి వాడికి బండలో నుంచి నీళ్లు, చక్కటి తీయటి నీళ్లు ప్రవహించేలా చేశాడు. మామూలు కార్యాలు చేయదండి.
హల్లెలూయా. అందువల్ల వీళ్ళు అంటున్నారు, ఏమని అంటున్నారంటే దక్షిణ యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఆ చేస్తున్నాడు కాబట్టి మనందరం సంతోషపడుతున్నాం. హల్లెలూయా. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు, వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఎంత సంతోషిస్తున్నారు, ఎంత ఆనందపడుతున్నారు. అబ్బా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒకప్పుడు మనకి తాగడానికి నీళ్ళు ఉండే కాదు, తినడానికి ఆహారం ఉండేది కాదు. అబ్బా దేవుడు మనం ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, ఏది కావాలంటే అది మనకి సమకూరుస్తున్నాడు. చక్కటి నీళ్ళు వేస్తున్నాడు, చక్కగా తింటున్నాము, తాగుతున్నాము, పడుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం. ఇంక ఇదే పని వాళ్ళకి. హల్లెలూయా. అంతక్రితం ఏం చేస్తామంటే తినడానికి అవకాశం ఉండదు కాదు, నీళ్లు తాగడానికి అవకాశం ఉండదు కాదండి. వాళ్ళకి ఎలా ఉండదండి, బాధాకరం వేదనకరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చారండి. హల్లెలూయా. అంటే మనందరం కూడా సంతోషించుదాం. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, దేవుడు మనం జీవించినప్పుడు మనము సంతోషించాలి. చాలా మంది ఉంటారండి, వాళ్ళకి సంతోషం ఇచ్చినా ఆనందంగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటారు, గతాన్ని జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా. అటువంటి జీవితాలు మనము జీవించుకోవాలి. మనం దేవుడు సంతోషంతో నింపాడు. అవునా? ఒక ఆవిడ అంటుంది, ఏంటి లోపల మీ ఆయనకి ఆపరేషన్ చేస్తే నువ్వు బయట ఏసరికి వెళ్తాను మామ అంటుంది. ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి బాధ, 3 సంవత్సరాల బాధ ఎరగడైపోతున్నా నేను సంతోషంతో ఉంటే ఆవిడ అంటుంది, ఏంటి మీ ఆయన లోపలేమో మీ ఆయన ఆపరేషన్ చేసుకుంటుంటే హ్యాపీగా కాళ్ళు ఒప్పుకుంటా చక్కగా ఏసరికి వెళ్తే తిన్నావా అంది. దేవుడు ఇప్పటికైనా పాస్ట్ విడుదల ఇచ్చాడు దేవుడు. కొంతమంది ఈ రీతిగా ఉంటారు. ఎలా ఉంటారంటే వారికి దేవుడు బాధలు తీసేసినా, వేదన తీసేసినా, దుఃఖం పోయినా, ఏది పోయినా ఏం చేస్తారంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుని బాధపడతా ఉంటారు. వారి యొక్క ఆలోచనలకి, వారి బాధలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, అనారోగ్యం వస్తూ ఉంటుందండి. హల్లెలూయా. తర్వాత అంటున్నారు, దక్షిణ దేశంలో ప్రవాహంలో పారినట్లుగా యెహోవా చెరపట్టిన మా వారిని రక్షించుము, కన్నీళ్లు విడిచి సంతోషంతో పంట కోసేదురు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే దక్షిణ దేశంలో ప్రవాహంలో పారినట్లుగా యెహోవా చెరపట్టిన మా వారిని రక్షించుము. హల్లెలూయా. ఈ యొక్క ప్రవాహముగా ఉన్నట్టుగా మా వారిని అందరినీ కూడా రప్పించండి. తర్వాత కన్నీళ్లతో విత్తువారు సంతోషంతో పంట కోస్తారు. సోదరి సోదరా, మీరు కన్నీళ్లతో విత్తితే సంతోషంగా పంటకు వస్తారు. మనం ఏం చేయాలంట, కన్నీళ్ళు వెళ్ళాలంటే ఉదయకాల సమయంలోనంట మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకంట మనము మన బాధ్యత ఏంటంటే మన బిడ్డల కొరకు, మన వారి కొరకు, చుట్టుపక్కల అందరి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలంటే అండి. ప్రార్థన చేస్తే నువ్వు సంతోషంగా పంటకు వస్తావు. కన్నీరుతో విత్తితే అంటే విత్తనం ఏంటి, ఆ విత్తనం ఏంటంటే నీ కన్నీరే. హల్లెలూయా. అప్పుడు నువ్వు సంతోషకాలతో పంటకు వస్తావు. పంట అంటే ఏంటంటే అనేక మంది ఆత్మలను రక్షిస్తామండి. హల్లెలూయా. తర్వాత అంటున్నారు, మోసుకొని నిలిచాను. హల్లెలూయా. నువ్వు పిడికిల విత్తనాలు విత్తుతున్నావు, కానీ పనులుగా నీవు కోస్తావంట పంటని. అంటే ఆర్యుల ఆశీర్వాదము కోస్తాంట. హల్లెలూయా. శారమ్మ సిస్టర్ మరి అంత క్రితం విషయం వదిలేయండి, ఇప్పుడు మటుకి దేవుళ్ళు చాలా మంచిగా ఉంటుంది. అంత క్రితం దెబ్బలాడేది మా మీద, దెబ్బలాడేది. కానీ ఈ రోజున ఏం చేస్తూ ఉందంటే కుటుంబాన్ని కట్టుకోవాలి ఏ రకంగా అని చెప్పి ఏం చేస్తూ ఉందంటే ఒక బలమైన వ్యక్తిగా నిలబడి ప్రార్థనలు ఎక్కువగా ఎదుగుతుంది. నా కుటుంబం రక్షింపబడాలి, నా కూతుళ్ళు పాడైపోకూడదు, నా వాళ్ళు రక్షింపబడ్డారు, కానీ వాళ్ళు ఇంకా ఎదగాలి దేవుళ్ళు, ఇంకా బలంగా. అంతక్రితం లేకన బాగుండేది, చక్కగా సేవకు వచ్చేసేది, చక్కగా మా ఇంటికాడే ఉండేది. లేకన అయ్యింది ఏంటంటే ఆమె సంసార బాధ, ఆమె పిల్లలు, ఆమె సంసారం, ఆమె కష్టం, ఆమె యొక్క విధానం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరు నిలబడ్డారు అంటే శారమ్మ గారు నిలబడ్డారు. ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. కన్నీళ్ళతో విత్తు సంతోషంగా పంట
విడిగడి విత్తనాలే అంటే నీ కన్నీటి కొట్టునే విడుగు నీ కుటుంబం కొరకు నువ్వు ఏంటంటే మంచిగా నువ్వు ప్రతిఫలము చూస్తారండి. హల్లెలూయా. కష్టం చాలా కష్టపడింది పాపం. చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. చాలా కష్టపడి పిల్లల్ని పెంచింది. మరి చాలా మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది. ఒక్కదే ఆడది కష్టం ఎంతండి. మరి పిల్లల్ని చూసుకుని వాళ్ళని పోషించింది. మంచిగా పని ఏదో పని స్కూల్లో పనిచేసేది. పిల్లల్ని పెంచుకుని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళే ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆవిడ కష్టమంతా ఏమైపోయిందండి, పోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అంతే ఆవిడ, అంతే కదా. ఎందుకంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చేశాడంటే సంతోషాన్ని ఇచ్చాడు. హ్యాపీగా ఇంకా కూతుర్ని అల్లుడిని ఇక మనవాళ్ళని చూసుకుంటే హ్యాపీగా ఆమె జీవితము అలాగా నడిపిస్తూ ఉండాలి. అందువల్ల మీ పని ఏంటి అని అంటే ఎదురాలు వేయటమే, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయటమే. అప్పుడు మీరేం చేస్తారు?